దేవుడు దగ్గరకు వచ్చేవారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన ఉన్నాడు, కార్యాలు చేస్తాడని విశ్వాసంతో రావాలి. యేసయ్య ప్రేమను మనం గ్రహిస్తే యేసయ్యను మనం ఎన్నడూ విడిచిపెట్టము. ఈ లోకములో ఎన్నో రకమైన ప్రేమలు ఉంటాయి, కానీ యేసయ్య ప్రేమకు చాటైన ప్రేమ ఇంతవరకు లేదు. ఈ లోక ప్రేమల్లో నటన ఉంటుంది, స్వార్థం ఉంటుంది. నిన్ను నమ్మించి మోసం చేస్తారు, నిన్ను ఎదగనీయకుండా నిన్ను బానిసగా చేసుకునేవారు ఉన్నారు. ఇదే మనుషుల్లో ఉండే ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటిది కాదు. యేసయ్య ప్రేమ స్వార్థము లేని ప్రేమ, నిన్నుగా ప్రేమించే ప్రేమ, నిన్ను రక్షించే ప్రేమ, నిన్ను కాపాడే ప్రేమ, నీ కొరకు ప్రాణం పెట్టే ప్రేమ. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. యెషయా 26వ అధ్యాయం 3వ వాక్యం మనం చదివినట్లయితే, ఎవని మనసు నీ మీద ఆనుకునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది.